నెలవంక అందమైన నీలి ఆకాశంలో పూర్ణచంద్రుడే కాదు, అర్ధచంద్రుడు కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. ఆయన నెలరాజు అయితే ఈయన నెలవంక. రెండింటిలోకి ఏది ఎక్కువ అందం అంటే దేని అందం దానిదే. అయితే నెలరాజుని పురుషునితో పోలుస్తారు, కానీ నెలవంకను అలా కాదు. అందమైన ఆడవాళ్ల కన్నులతో, ఇంకా శృంగారకేళిలో స్త్రీ ఒంటి మీద పడిన పురుషుని నఖక్షతములతో పోలుస్తారు కవులు. ప్రబంధాల నిండా పుటపుటకు ఈ నఖక్షతాలే. నఖక్షతాలు అంటే గోళ్లు గుచ్చుకోవటం వల్ల ఏర్పడిన గాయాలు అని అర్థం. ఇంతకు మించి మరీ డీటెయిల్స్లోకి వెళ్ళటం బాగుండదు కనుక ఇది ఇక్కడ ఆపేసి మరో విషయంలోకి వెళ్తాను. కావ్యాలలోనే కాక మన పాత తెలుగు సినిమాల్లో తెర మీద దృశ్యంగా, పాటల్లో కవిత్వ రూపంగా ఎన్ని నెలవంకలోనండి. తెలుగు కవుల భావాల్లో ఈ నెలవంకలు ఎన్ని వంకర్లు అంటే అదే ఎన్ని వంపు సొంపులు తిరిగాయో. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది అని, నెలవంక చలువల్లు వెదజల్లగా నిదురారావమ్మ రావే నిండారావే అని, ఆదా హై చంద్రమా రాత్ ఆదే అని, ఇలా ఈ నెలవంక మీద ఎంతో సాహిత్యం, మరెంతో అందమైన దృశ్యాల చిత్రీకరణ. నెలవంక చూడటానికి ముద్దుగా పడుకున్న చిన్న పాపళ్ళా ఉంటాడు. అందుకే నెలబాలుడు అని పేరు. పురాణాలలో కూడా ఈ నెలవంక మీద ఎన్నో కథలు ఉన్నాయండి. వినాయక చవితి వ్రత కథలో వస్తుంది కదా, చవితి రోజు చంద్రుని చూస్తే నీలాపనిందలు వస్తాయి కనుక ఆ ఒక్కరోజు అందమైన నెలవంక వీక్షణానికి మినహాయింపు అని, మిగతా రోజులన్నీ మనం ఎంతంటే అంత నెలవంకను నెలరాజును చూస్తూ ఎంచక్కా పాటలు పాడుకుంటూ గడిపేయచ్చు. ఇకపోతే ఈ నెలవంక గురించి ఒక సరదా అయిన విషయం నా బాల్య జ్ఞాపకంగా మిగిలిపోయింది, మీకు వినిపించాలని అనుకుంటున్నాను. అదేమిటంటే, ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోల కాలంలో నేను మా అన్నయ్య స్టూడియోకి వెళ్ళి నెలవంక నక్షత్రాలు ఉన్న తెర ముందు నిల్చొని నెలవంక మీద చెయ్యి పెట్టి ఫోటోలు దిగాం. అది ఇప్పుడు తలుచుకుంటే భలే నవ్వొస్తుంది. ఎంతైనా నెలవంక నెలవంకేనండి, దానికి వంక పెట్టడానికి లేదు. ధన్యవాదాలు.